వేములవాడ అర్బన్ మండలంలోని గ్రామ పంచాయతీ చీర్లవంచ సర్పంచ్గా మా మిసెస్ రంగు సత్యవ గారు తోటి నామినేషన్ వేయడం జరిగింది. నేను ఇంతపూర్వం కూడా మా ఏదైతే పాత చీర్లవంచ తంగలపల్లి మండలంలోని చీర్లవంచ గ్రామంలో కూడా 1995 నుంచి 2006 వరకు అంటే సుమారు 12 సంవత్సరాలు రెగ్యులర్గా సర్పంచ్ చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా వసతులు, ప్రైమరీ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ, అంటే దాదాపుగా 20-30 ఏళ్ళ నుంచి ఏదైతే పెండింగ్ ఉన్న పనులను చేయడం జరిగింది. మొన్న 2019లో కూడా ఈ R&R కాలనీ చీర్లవంచ గ్రామానికి వచ్చి సర్పంచ్గా మా మిస్సెస్ భార్యతోటి నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల అన్ని సంఘాల, అన్ని కుల సంఘాల, యువత దీవెనలతోటి విజయం పొంది 2019 నుంచి 2023 వరకు కూడా మంచిగా ప్రజల సహకారంతో ఏదైతే మా బాడీ మెంబర్లు గ్రామ పంచాయతీ సభ్యులతోటి మాకున్న ఎంపీటీసీ వీళ్ళందరి సహకారంతో, ఉప సర్పంచ్ సహకారంతో గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. దాదాపు ఇక్కడ ఉన్న మండలంలో ఒకసారి కేటీఆర్ కానీ, ఒకసారి మా ఎమ్మెల్యే గారు, తర్వాత కలెక్టర్ గారు, అధికారులు కూడా చాలామంది అభినందించడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే మా స్కూల్ చాలా దీనావస్థ స్థితిలో ఉండే, గ్రామ పంచాయతీ అట్లే ఉండే. తర్వాత ఇక్కడ రోడ్స్ కానీ అట్లా చాలా సమస్యలు, ఎందుకంటే ముంపు గ్రామం నుంచి మేము వెళ్ళొచ్చి ఇక్కడ R&R కాలనీ కొత్తగా నిర్మించడం జరిగింది. సమస్యలు బాగా ఉండే. అంతేకాకుండా R&R కాలనీ కాకుండా ప్రజలలో కూడా చాలా సమస్యలు ఉండే. ఏం సమస్యలు అంటే ఏదైతే 2015 వరకు ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిన్న వరకు 2 లక్షల రూమ్ ఇవ్వాలని ఒకటి స్కీమ్ ఉండే. బాలబాలికలకు ఇద్దరికి ఉండే, అమ్మాయిలకు ఉండే, అబ్బాయిలకు ఉండే. అదే మాదిరిగా కొన్ని ఇండ్లు మాకు దాదాపు 200 ఇండ్లు పెండింగ్లో ఉండే, డబ్బులు రాక, ఇండ్లకు డబ్బులే మొత్తం కంప్లీట్గా రాక, దాంట్లో కూడా అప్పుడున్న అధికారుల సహకారంతో, అప్పుడున్న ప్రజాప్రతినిధుల సహకారంతో ఒక 200 ఇండ్లకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాకు ఒక 6-7 గుళ్ళై టెంపుల్స్ ఏదైతే దేవుని గుళ్ళు ఉన్నాయో వాటి డబ్బులు రావాలి. ఆల్రెడీ వాటన్నిటికీ ఏమైందంటే రికార్డు కూడా చేయడం జరిగింది. పేమెంట్ లెక్క అంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లెక్క కొంచెం పెండింగ్ ఉన్నది. వాటి కొరకు కానీ ఇంకా కూడా ముంపు గ్రామాల సమస్యలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు దాదాపుగా విశాలమైన ప్రపంచంలో ఎంత చేసినా తక్కువనే. అదే మాదిరిగా మా గ్రామం కూడా, ఎందుకంటే లేచి వచ్చిన గ్రామం కాబట్టి చాలామంది గరీబులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని ఇండ్ల డబ్బులు రానోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే చెప్పినామో 2 లక్షల రూపాయల స్కీములు రానోళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి వృత్తిరీత్యా 53,000 రూపాయలు ఏదైతే దాంట్లో ఆమోదించబడి మిగతా డబ్బులు 53,000 రానోళ్ళు ఉన్నారు. 53,000కు ఆ వృత్తిరీత్యా మిగతా డబ్బులు కూడా రావాల్సి ఉండేది. వాటి కొరకు కూడా కానీ ఇంకోటి ఏదైతే డిపెండెంట్, ఇప్పుడు మా ఉదాహరణకు చెప్తున్నాం, మా తల్లి ఉన్నది, మేమున్నాం. మా తల్లికి నాతో ఫోటో దిగింది, గెజిట్లో పేరు ఇచ్చారు, కానీ గెజిట్ నెంబర్ ఇవ్వలే. వాళ్ళకు కూడా న్యాయంగా గెజిట్ నెంబర్ ఇచ్చి వాళ్ళకు కూడా ప్లాట్ ఇవ్వాలి. వారసులో మేము ఉన్నాం కాబట్టి, అంటే ఏ కులమైనా ఎక్కడ మా ముంపు గ్రామంలో ఏ గ్రామానికైనా ఎవరైతే దయచేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఏ మెలగరని చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళ ఎమ్మడి తిరగవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఇప్పుడు డిమిటెంట్ కానీ మిస్సింగ్ ఫీడ్ అనేది ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. కొంతమందికి పాపం వాళ్ళకి రేషన్ కార్డు లేదని ఇక్కడ లేదు, అది ఏదో కొన్ని కారణాల చేత ఒక 50 మంది అట్టున్నారు. ఇంకా కొన్ని డిలేషన్ చేసి మా గ్రామంలో ఉంటలేరు, ఇది అన్యాయం, వీళ్ళు ఎక్కువనే ఉంటారని చెప్పి కొన్ని డిలేషన్ చేసినవి ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మనం 53,000 ఇచ్చి మిగతా బ్యాలెన్స్ ఇవ్వని వాళ్ళు ఉన్నారు, డిపెండెంట్ ఉన్నారు. ఈ కార్యక్రమాలు అంటే కొంతవరకు మేము ముంపు గ్రామాలలో దాదాపుగా మా ప్రజలకు తెలుసు రంగురాములు ఏమేమి పనులు చేసిండు ఏంటి సంగతి అనేది. వాస్తవానికి ఊరు చాలా అభివృద్ధి చెందింది. 4-5 మండలాల్లో మన ఊరు చెప్పుకోవచ్చు. అదే మాదిరిగా మాకు ఇప్పుడు ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యలు కూడా కొన్ని చేసినాం, ఇంకా చేసేటివి ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మనం అన్నట్టుగా PDF అని, డిలేషన్ అని, 18 సంవత్సరాల ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు డబ్బులు వాళ్ళు ఉన్నారు. ఈ సమస్యల కొరకు కూడా ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులతోటి వాళ్ళ సహకారం తీసుకొని ఆ మిగతా కార్యక్రమాలు చేయడానికి ప్రజలకు నిజంగానే వాగ్దానం మాదిరిగానే నేను ఛాలెంజ్ చేసి ఆ కార్యక్రమం కూడా తీర్చుతాను. ఇంక ఇప్పుడు హై స్కూల్కి సంబంధించిన, ప్రైమరీ స్కూల్కి సంబంధించి, ఇప్పుడు హై స్కూల్ ఏంటంటే కొన్ని మాకు అదనపు గదులు అవసరం ఉన్నది. వాటిని కూడా నేను నాకు ఇచ్చిన ప్రజల అన్నదండలతోటి విజయం సాధించినట్లయితే తప్పకుండా ఆ కార్యక్రమాలు చాలా మా దగ్గర ఇప్పుడు కొంత వాటర్ సప్లై కూడా కార్యక్రమం ఉన్నది. దాన్ని కూడా నేను పూర్తి సహకరించి ప్రజల అండదండలతోటి, మాకున్న గ్రామ పంచాయతీ సిబ్బందితోటి, మా గ్రామ పంచాయతీ ఏదైతే సభ్యులు ఉంటారో వాళ్ళందరి సహకారంతో, ప్రజలందరి అన్ని కుల సంఘాల సహకారం తీసుకొని నేను మిగతా పనులన్నీ చేయగలుగుతాని ప్రజలకు వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.